సమ్మర్ డ్రింక్ సిరీస్‌లో ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. హలో! అందరూ ఎలా ఉన్నారు? డ్రింక్ కోసము ఒక 3 స్పూన్స్ సాబుదానాన్ని 1 అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్ చేసి ఒక 10 మినిట్స్ ముందు మనం కొంచెం మిల్క్‌ని హీట్ చేసుకొని దాంట్లోనే ఒక గుప్పెడు కాజు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ అలానే ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని 1 బాయిల్ రానివ్వాలి. 1 బాయిల్ వచ్చిన తర్వాత మనము సోక్ చేసి పెట్టుకున్నాం గదా! సాబుదానాన్ని. ఆ సాబుదానాన్ని కూడా యాడ్ చేసి అది ఇంకొక బాయిల్ రానివ్వాలి. ఆ గ్యాప్‌లోనే మనం ఇలా మిక్సీ అయితే వేసుకుందాం. మిక్సర్ జార్‌లో కొంచెం క్యారెట్ అలానే సోక్ చేసి పెట్టుకున్న కాజు, మిల్క్ ఉన్నాయి గదా! అవి 1 ఇలాచీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల ఈ సాబుదానా కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ పేస్ట్‌ని దీంట్లో యాడ్ చేసి ఇంకొక బాయిల్ రానివ్వాలి. అది బాయిల్ అయ్యే లోపల మనము కాజునైతే ఫ్రై చేసుకుందాము. ఒక చిన్న కడాయిలో ఘీ యాడ్ చేసుకొని, కాజు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకో సైడ్ అయితే ఇది బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఈ టైంలోనే మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్వీట్ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని, మనం ఫ్రై చేసుకున్న కాజు ఉన్నాయి గదా! ఘీతో పాటు యాడ్ చేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకొని, అలా డైరెక్ట్‌గా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. లేదు అంటే ఒక 3, 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కూల్‌గా సర్వ్ చేసుకొని తాగేయొచ్చు. ఈ కాజు కీర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.